పెట్రోల్ కోసం వచ్చినాము. ఇప్పుడు సడన్గా మనకి ఇట్లా తెలియడం వల్ల మనకు ఇక్కడ కూడా చాలా బాగా ఇబ్బందిగా ఉంది. పెట్రోల్ వీళ్ళు కూడా బానేస్తారంట, బండ్లు మధ్యలో ఆగిపోతున్నాయి, చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. పెట్రోల్ బంకులు స్ట్రైక్ అని తెలిసితోటి ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ బంకులు స్ట్రైక్ ఎందుకు అసలు అర్థం కావట్లేదు. ట్రక్కు సమ్మె రేపటి నుండే కదా, అందు గురించి అందరూ తండోపతండాలు వస్తుండ్రు. ఎందుకంటే ప్రజలకు అవసరాలు ఉంటాయి కదా, ఇప్పుడు వెహికల్స్ కానీ, 2 వీలర్స్ వెహికల్స్ కానీ, తర్వాత 4 వీలర్ వెహికల్స్ కానీ చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేయవలసిన వారు అందుకోసం అందరూ పెట్రోల్ బంక్ దగ్గర లైన్ కడుతున్నారు. ఇది బాగా స్ప్రెడ్ అయింది ఇప్పుడు, అందుకోసమే చాలామంది వచ్చారు. ప్రస్తుతానికి అక్కడ పెట్రోల్ దొరుకుతలేదు. జైచాల హైదరాబాద్ అసొంటి క్లోజ్ అయింది పెట్రోల్ అని అంటారు. అందుకనే మరి మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను ధనుమాని పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన, ఒక 500 అట్లా కొట్టించుకుందామని వచ్చిన. 1 వీక్ దాకా పెట్రోల్ దొరకదంట, మరి చూద్దాం. మరి అందుకే ట్రాఫిక్ మంది కూడా బాగా జమ అవుతున్నారు. ఎట్లుంటుందో చూడాలి. మరి 3-4 రోజులు బంద్ అంది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పనికోటలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇలా కొందరు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ అట్లా ఉంచద్దండి. స్ట్రైక్ కానీ రేపు స్ట్రైక్ కానీ బండ్లు రావని పెట్రోల్ ఓపించుకుంటున్నారు. అందుకే లైన్ బాగున్నది కాబట్టి వచ్చినామన్నట్టు. పెట్రోల్ బంక్ బంద్ అవుతుంది కదా, అందుకే దానివల్ల పెట్రోల్ ఓపించుకోవడానికి వచ్చినాం.